హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. ఇది సండే వీడియో. ఈజీగా ఉంటున్నాయి కదా అని ఎప్పుడు ఇడ్లీలు దోశలు అంటే తెచ్చుకున్న ఉప్మా రవ్వలు సేమియాలు అలాగే ఉండిపోతున్నాయి. అందుకే ఈరోజు ఇలాగా సేమియా ఉప్మా చేసేస్తున్నాను. దానికోసం ముందుగా ఇలా వేడి చేసిన ఆయిల్లో జీడిపప్పు పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఆయిల్, అంటే ఈ ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ అనమాట. ఇందులోనే ఆవాలు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలిపి కచ్చా పచ్చాగా దంచుకొని కట్ చేసుకున్న చిన్న ముక్క అల్లం కూడా వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. నేను ఇలా వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాను. ఫ్రోజన్ మటర్, ఇంకా కట్ చేసుకున్న ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసాను. అది కూడా బాగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా 2 మీడియం సైజు టమాటాలు కూడా వేసుకొని, టమాటా వేసుకుంటే ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా సరిపడా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత అంటే టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఈ సేమియా ఉప్మా బాగా ఎక్కువ టేస్ట్ రావాలంటే, మంచి ఫ్లేవర్గా రావాలంటే మ్యాగీ మసాలా, ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసాను. అది కూడా వేసి అన్నీ బాగా కలుపుకొని అన్నీ సరిగ్గా మంచిగా మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు సేమియాకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అంటే గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే మంచిగా బాగా వస్తుంది సేమియా అతుక్కోకుండా. పావు చెక్క లెమను నిమ్మరసం కూడా పిండానన్నమాట. వాటర్ అంతా మరిగిన తర్వాత రోస్టెడ్ సేమియా 2 గ్లాసెస్ తీసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ రోస్ట్ చేయకపోతే మామూలుగా ఉంటే మనం ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్లో ఈ సేమియాలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. నాది ఆల్రెడీ రోస్టెడే కాబట్టి నేను ఇంకేమీ ఫ్రై చేయలేదు. ఇంక ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఈ వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు వేయాలి. ఇప్పుడు వేయడం వలన ఏంటంటే బాగా క్రంచీగా ఉంటాయి. ముందే వేసేసామనుకోండి తాలింపులో, అప్పుడు బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఈ వాటర్లో అవి కూడా కుక్ అయిపోయి మెత్తబడిపోతాయి. అలా నచ్చిన వాళ్ళు అలా వేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. చూసారా సేమియా ఎంత బాగా వచ్చిందో. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటే ఇంకా చల్లారిందనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. కానీ మేము వేడివేడిగానే తినేసాం, మా వారు, నేను, పాప. ఇంకా సేమియా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేశానన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసాం కాబట్టి దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. కావలిస్తే పెరుగు రైతాలా చేసుకొని దాంతో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేను ఇంకా ఎటువంటి చట్నీ ఏం చేయలేదన్నమాట. మామూలుగా తినేసినా చాలా బాగుంటుంది. ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో సేమియా ఉప్మా ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి చూడండి. చాలా బాగుంటుంది. అందరూ లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు. ఓకే అండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే కదా నేను ఏం చేశానో, ఎలా చేశానో అనేది తెలుస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా చికెన్ మా దగ్గర కాల్చి ఇస్తారనమాట. కాల్చి కట్ చేస్తారు. ఆ కాల్చింది మంచిగా నాటు కోడిలాగా ఉంటుంది. మునక్కాడ వేసి చేశాను. చికెను మునక్కాడ కర్రీ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి. అలాగే ఇంకా వైట్ రైస్ వెళ్ళండి, ఎటువంటి బిర్యానీలు ఏం చేయలేదు. ఇంకా మాకెందుకో బిర్యానీలు తినాలనిపించలేదు. అందుకని ఇంకా ఇలా సింపుల్గా చికెను, మునక్కాడ కర్రీ, అలాగే మామూలుగా కీరాలు కట్ చేస్తాను. ఇంకా పెరుగు ఎలాగా ఉంటుంది కదా. ఓకే అండి, మరి ఇదేనండి మా సండే ఆఫ్టర్నూన్ వరకు రెసిపీస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.